మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం. మెంబర్లందరినీ రాజ్యసభ లోక్సభ సభ్యులందరినీ భారతీయ రాష్ట్ర సమితి ఎంఐఎం పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్న పార్టీల అఖిలపక్ష లోక్సభ సభ్యులందరినీ కూడా పోలవరం బనకచెర్ల జరుగుతున్నటువంటి ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు కట్టే దాని మీద ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా కలిసి వస్తే అఖిలపక్షం అంతా కూడా కలిసి వస్తే బాగుంటుంది అని లేఖల ద్వారా కాకుండా ఫోన్లు చేసి మరీ చెప్తే మా ఎంపీలందరం కూడా అందుబాటులో ఉన్న ఎంపీని నేను ఒక్కరిని మిగతా వాళ్ళంతా టూర్ ఒకరోజు ముందే చెప్పడం మూలాన వివిధ రకాల ప్రోగ్రాంలలో ఉన్నటువంటి ఎంపీలను లేకపోవడం మూలాన నేను ఒక్కరినైనా సరే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసం రైతుల సంక్షేమం కోసం రైతులకు నీళ్లు అన్యాయం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్లు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ప్రభుత్వం వాళ్ళు పిలిచినా కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు లేదు ఖచ్చితంగా మనం పోవాలి, సపోర్ట్ చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నీళ్లను వాళ్ళు ఇప్పుడు కనుక బనకచెర్ల ప్రాజెక్ట్ కడితే త్వరలో గోదావరి ట్రిబ్యునల్ ప్రాజెక్ట్ ట్రిబ్యునల్ పెట్టాలని చెప్పేసి ఎట్లయితే కోరారో చంద్రబాబు నాయుడు గారు, ఆ ట్రిబ్యునల్ కనుక వస్తే ఆ వచ్చే ముందే కనుక ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టి లైన్లో ఉంటే 200 టీఎంసీ నీళ్లకు రైఫేరియన్ రైట్స్ అంటే నీటి వినియోగం హక్కు వాళ్ళకు వస్తుంది రావాలని చెప్పేసి త్వరితగతిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేపట్టారు. ఏపీ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. ఇక్కడ కాళేశ్వరానికి పాలమూరు రంగారెడ్డికి దేనికి కూడా అనేక పర్యాయాలు గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు అడిగినప్పటికీ ప్రధానమంత్రిని జలశక్తి మంత్రులు అందరినీ కలిసి జాతీయ హోదా ఇవ్వండి నిధులు ఇవ్వండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మేము 9 మంది లోక్సభ సభ్యులు 7 రాజ్యసభ సభ్యులు గత 5 ఏళ్లలో అడిగినప్పటికీ ఏ ఒక్కదానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వమని అడిగారు. అయినప్పటికీ కూడా ఏ హోదా ఇవ్వకుండా అడిగిందే తడుగా ఏది అడుగుతుంది వరాల జల్లు పర్మిషన్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడమే కాకుండా అన్నీ త్వరితగతిన నిధులు ఇచ్చుకుంటూ పోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తెలంగాణను మాత్రం తుంగలో దొక్కుతున్నారు. తెలంగాణను అభివృద్ధి చేయకుండా నిరోధిస్తున్నారు. అయినప్పటికీ మేము ఈ తెలంగాణ ప్రాజెక్టును ఇప్పుడు ఉన్నటువంటి పోలవరం బనకచెర్లను ఆపకపోతే మనకు ఫ్యూచర్లో ఇబ్బందులు అవుతాయని చెప్పేసి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశానికి వెళ్ళాలి అంటే వచ్చాం. చాలా బాగా జరిగింది సమావేశం. మేము మాట్లాడాం, మేము కొన్ని సూచనలు ఇచ్చాం, బీజేపీ వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు, అసదుద్దీన్ గారు సూచనలు ఇచ్చారు, కొంతమంది మాట్లాడారు. సవ్యంగా సాగిపోతుంది. నడుస్తున్న తరుణంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రసంగం